మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా తులారాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఓవరాల్గా ఎలాంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? తప్పకుండా అండి. నవంబర్ 17వ తేదీ వరకు తులవారికి రాశిలో రవి యొక్క సంచారం జరుగుతుంది. సో ఈ రవి ఏంటంటే 11th లార్డ్ అండ్ బాధకుడు కాబట్టి ఒక్కొక్క గ్రహాన్ని బట్టి ఒక ఫలితం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి రవి లగ్నంలో ఉంటూ 12లో ఉండే శుక్రుడు 2వ తేదీ నుంచి నీచభంగ రాజయోగాన్ని ఇస్తున్నాడు రవికి. అంటే బాధకుడు అయినప్పటికీ నీచభంగ రాజయోగం కలుగుతుంది. అలాగే బుధుడు కుజుడు 2వ స్థానంలో ఉండడం, పంచమంలో రాహు చంద్రుడితో కలిసి ఉండి మొదట్లో ఒక 2 రోజులు అక్కడే ఉంటాడు చంద్రుడు రాహుతో పంచమ స్థానంలో. 6లో వక్రించిన శని, అలాగే లాభంలో కేతువు అండ్ దశమ స్థానంలో గురువు ఉన్నాడు, 12వ తేదీ వక్రిస్తున్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని బట్టి అసలు వీళ్ళకి ఎటువంటి మెయిన్ ఇన్సిడెంట్స్ ఉంటాయి లైఫ్లో, అంటే లైఫ్లో అంటే ఇన్సిడెంట్స్ ఈ నవంబర్ మాసంలో, అలాగే ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, పరిహారం ఏమిటి అని చెప్పేది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2వ తేదీ నుంచి ఒక 10-15 రోజుల పాటు కొంచెం సక్సెస్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది. ఎందుకంటే లగ్నంలో లాభాధిపతి ఉండి శుక్రుడు ద్వారా నీచభంగ రాజయోగం జరిగింది. అయితే ప్రతిదానికి కూడా ఇది ఇలా వెళ్తే వస్తుంది, కానీ అది ఇంకా ఏ మార్గంలో మనం ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది ఒక లెక్క ఉంటుంది. వీళ్ళు గణపతిని సూర్యుడిని ఎంత ఆరాధిస్తూ ఉంటే, ఎందుకంటే సూర్యుడి యొక్క రాశుల్లో కేతు ఉండి కేతు ఎనర్జీస్తూ ఇప్పుడు ఇక్కడ రవి ఉన్నాడు లగ్నంలో, అది మనం అబ్జర్వ్ చేయాలి. సో అదొకటి. 2వ స్థానంలో అంటే కుటుంబ ధనస్థానంలో కుజుడు బుధుడు ఉండి ఆ యొక్క బుధుడు పర్టికులర్గా 10వ తేదీ నుంచి వక్రిస్తున్నాడు మళ్ళీ. సో కుటుంబ వ్యవహారాలు అంటే ఇంట్లో ఉండే వాళ్ళతోని, జీవిత భాగస్వామితోని తెలియని చిన్న చిన్న మనీ మ్యాటర్స్ విషయంలోని, లేకపోతే యాన్సిస్టర్స్ ప్రాపర్టీకి సంబంధించిన మనీ మ్యాటర్స్ విషయంలోని కొద్దిగా ఘర్షణ వాతావరణం మొదటి 10 రోజులు ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. అలాగే వీరికి ఏదైనా ఉద్యోగ అవకాశాలు లాంటివి ఏవైనా కానీ 12వ తేదీ లోపలే వీళ్ళు సెట్ చేసుకోవడం మంచిది. 12 దాటితే ఏమవుతుందంటే 12వ తేదీ నుంచి ఇప్పుడు ప్రజెంట్ కర్కాటకంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. అంటే ఏదైనా ప్లానెట్ కనుక దశమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉంటే ఆ లగ్నానికి శుభుడైనా పాపైనా కానీ అక్కడ కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ని, ఎందుకంటే అక్కడ నుంచి 2వ స్థానాన్ని చూస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ని, అలాగే ఉద్యోగ సంబంధించిన విషయంలో మారడం ద్వారా మంచి ఫలితాలను ఇస్తుంది అక్కడ. కాకపోతే ఎప్పటి వరకు 12వ తేదీ వరకు. 12వ తేదీ దాటితే ఏంటండి అంటే వక్రించిన గురువు, వక్రించిన గ్రహం ఎప్పుడు కూడా టీచింగ్ ఫీల్డ్ వాళ్ళకి దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు, వేరే ఇతర రాష్ట్రాలకు మారడం ద్వారా ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది. ఓకే. అయితే ఏదైనా 12వ తేదీ లోపల వీళ్ళు కనుక ఉద్యోగ సంబంధం చూసుకున్నట్లయితే బాగుంటుంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక అలాగే కొంచెం సంతాన సంబంధించినటువంటి అంశాలలో కొద్దిగా స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. అలాగే సంతానాన్ని కొంచెం అంటే సంతానం కంటే కూడా సంతానంలో కొద్దిగా స్ట్రెస్ ఉన్నప్పటికీ సిబ్లింగ్స్ ఎవరైనా కానీ విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం కనుక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా, ఎందుకంటే చర్రాసుల్లో ఉన్నాడు 3వ అధిపతి, వాళ్ళు వెళ్ళడానికి ఎక్కువ స్కోప్స్ అనేటువంటివి పెరుగుతాయి అక్కడ. ఇక వీరికి ఇంటిలో అంటే ఉన్న గృహంలో ఏదైనా ఒక ఇంటీరియర్ గాను ఒక డిఫరెంట్ ఇది చేసుకోవడానికి చాలా బాగుంది. సినిమా ఫీల్డ్ వాళ్ళకి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి పంచమ రాహు అవడం వల్ల. అలాగే ఈ పంచమ రాహు ఉన్నందుకు ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్కరితో అంటే ఒక్కొక్క దేవతా అనుష్ఠానము, దేవతా అనుగ్రహం అవసరం ఉంటుంది. అయితే ఈ తులవారికి పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు వీరు ఈ నవంబర్ మాసం అనే కాకుండా ఇంకొక సంవత్సరం నెల వరకు కూడా ఎంత వీళ్ళు దుర్గాదేవిని ఆరాధన చేస్తూ ఉంటే శత్రుభయం తగ్గుతుంది. రుణ రోగ శత్రుత్వాలు 3 కూడా తగ్గుతాయి వీళ్ళకి ముఖ్యంగా. అలాగే ఇమ్యూనిటీ పెరగడం, కొంత ఫ్రెండ్స్ రిలేటెడ్గా బాగుండడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాకపోతే వీళ్ళు ఎక్కడా కూడా ఈ నెలలో ముఖ్యంగా మొదటి 12 రోజులు షేర్ మార్కెట్ జోలికి అసలు వెళ్ళకూడదు అనేటువంటి చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ షేర్ మార్కెట్ కారకుడైనటువంటి బుధుడు 2వ స్థానంలో ఉంటూ పాపగ్రహంతో కలిసి ఉన్నాడు, అదొక పెద్ద మైనస్. అయితే ఇక్కడ పంచమ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు ఉన్నటువంటి నక్షత్రాన్ని, రాహు 6వ స్థానంలో ఉండే శని రాహు నుంచి కనెక్ట్ అవుతున్నప్పుడు ఏమైపోద్ది అంటే
మనకేదో వచ్చేస్తుందిలే, ఇన్ని లక్షలు పెడితే వచ్చేస్తుంది అనే ఒక థాట్లో వెళ్తూ ఉంటారు. కాబట్టి షేర్ మార్కెట్ జోలికి వెళ్లకుండా, అది కాకుండా బుధుడు ఈ షేర్ మార్కెట్కి ట్రేడింగ్కి కారకుడు, ఆయన శత్రువుతో ఉన్నందుకు దశమ స్థానంలో గురువు స్ట్రైట్గా ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి మిగిలినంత మటుకు ఈ కెరియర్ డెవలప్మెంట్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేసుకోవడం మంచిది. అలాగే వ్యాపార సంబంధించిన విషయంలో కూడా ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వ్యాపార లాభాలన్నీ మనం లాభస్థానంలో చూస్తాం. సో లాభంలో కేతు ఉన్నాడు, వ్యాపారానికి మూలకారకుడైనటువంటి బుధుడు కుజుడితో ఉన్నాడు. కాబట్టి వ్యాపారాల విషయంలో తొందరపడేది ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇలా చేయకూడదు. ఎందుకంటే తులవారికి 12వ స్థానాధిపతి వచ్చి 2వ స్థానంలో శత్రువుతో గెలుచున్నాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కి చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక వివాహ సంబంధించిన విషయాలు మొదటి 12 రోజులు కూడా దూరపు సంబంధాలు లేదా విదేశాల్లో ఏదైనా మేనమామ బావ ఈ వరుస వాళ్ళలో ఉన్న వాళ్ళతో కొంత సెట్ అవ్వడం ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. అలాగే విదేశీ సంబంధాలతో పాటు దూరం బంధువులు ఎవరైనా విదేశాల్లో ఉంటే వాళ్ళ యొక్క సహకారంతో కొంత విదేశాలకు వెళ్ళేటువంటి ఆస్కారము ఇవి బలంగా చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే లగ్నంలో 2వ తేదీ నుంచి ఒక 15 రోజుల పాటు నీచభంగ రాజయోగంలో ఉన్నాడు రవి. కాబట్టి మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి పాజిటివ్గా ఉంటుందని చెప్పొచ్చు మనం. అది ఇక వీరికి ముఖ్యంగా 1, 2, 29, 30 తేదీలు ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామంటే మీకు ఇన్ని డబ్బులు కట్టండి అంటూ, లేదా మీరు జాబ్ చేస్తున్న ప్రదేశంలోనే ఎవరైనా ఫ్రెండ్గా పరిచయం అయ్యి వాళ్ళ వల్ల ఏదైనా కొంతవరకు ఇబ్బంది రావడము, లేదా ఈ పర్టికులర్గా ఈ 4 రోజులు కూడా ఏంటంటే ఈ షేర్ మార్కెట్ అని, లేకపోతే ఎవరో ఏదో ఆశ చూపించి మీకు ఫలానా ఇంత డబ్బులు వస్తాయి మీరు లక్ష పెడతాయి అని ఇట్లాంటివి జోలికి మాత్రం వెళ్ళకండి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఇక్కడ. అది సో భూముల విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్ అని అంటారు ఈ టైంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, ఇక్కడ భూముల్ని మనం 4వ స్థానంలో చూస్తాము, 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు ఇక్కడ. సో మీడియేటింగ్ చేస్తుంటారు చూసారా, భూముల మీద ధనం సంపాదిస్తారు. అంటే అలాగే వీళ్ళ ల్యాండ్ ఉండదు, కానీ వేరే వాళ్ళ ల్యాండ్ని అమ్మిపిచ్చి పెట్టడం ద్వారా వీళ్ళకి డబ్బులు వస్తాయి. అటువంటి కాంబినేషన్ ఎవరికైతే ఉంటుందో, ఇప్పుడు 2లో ఉండే కుజుడు భూమూలక ధన యోగాన్ని ఇస్తున్నాడు. కాకపోతే వీళ్ళు ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు కొంచెం ఫ్రాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా సేమ్ టైం ఉంది. ఎందుకంటే ఈ శని రాహుతో కలుస్తున్నాడు, పంచమంలో ఉండే రాహుతో. కాబట్టి ఇది పర్టికులర్గా ఇది ఈ యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. విశేషంగా ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఈ నెల వీళ్ళు ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన చేయాలండి. దుర్గాదేవి ఆరాధన నవగ్రహాల్లో పర్టికులర్గా శని, రాహువు, కేతువు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. వీలైతే ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడం కూడా మంచిది. ఇందాక మనం అనుకున్నాం ఎక్కువగా ప్రలోభాలకి గురయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి. సో విజన్ క్లారిటీగా ఉండాలి, మోసాలకు ఎవరు ఏం చెప్పినా కూడా త్వరగా నమ్మకుండా ఉండాలంటే క్లారిటీగా ఉండాలి. అవునండి. స్పష్టమైన థాట్స్ కోసం ఏదన్నా ఒక రెమెడీ ఏదన్నా ఉంటుంది? మీరు మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ప్రజెంట్ 5వ స్థానంలో రాహు ఉన్నాడండి. 5వ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే పంచమ స్థానం అనేటువంటిది ఆస్ట్రాలజికల్ పరంగా ఆలోచన స్థానం. ఎప్పుడైనా రాహు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే లేని దాన్ని క్రియేట్ చేస్తుంటాడు. ఇది వచ్చేస్తుంది అంటే ఒక మంచి ఉద్యోగం వచ్చింది ఉదాహరణకి, ఇదిగా దీనికన్నా ఇంకా గొప్పది వస్తుంది. ఆశ మంచిదే, మనిషి ఆశపడాలి, ఆశ లేకపోతే మనిషి చేయలేడు. కానీ ఒక ఊహలో పెడుతూ ఉంటుంది. కాబట్టి ఊహలకి వెళ్లకుండా మిమ్మల్ని కాపాడేది కేవలం దుర్గానామాన్ని మాత్రమే. ఎంత వీళ్ళు దుర్గా చేసుకుంటే అంత బాగుంటుందండి వీళ్ళకి. సో ఓవరాల్గా ఈ నెల ఈ రాశి వాళ్ళు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.